ఈరోజు అంతేకాకుండా ఈరోజు నేను కూడా మీ ముందరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్మ చెల్లి వస్తా ఉన్నారు, జగన్ బాబు మీద అంత ప్రేమనా అని అడుగుతా ఉన్నారు. జగన్ బాబు కోసము వస్తా ఉన్నారా, ఎందుకు వస్తా ఉన్నారని చెప్పి అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే సమాధానం చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఎప్పుడు నేను బయటకు వచ్చిందాన్ని కూడా కాదు, ఎవరికి నేను తెలియని కూడా తెలియదు ఆ రోజుల్లో. కానీ జగన్ బాబుని జైల్లో పెట్టినప్పుడు మన కోసం నిలబడిన 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం, ఆ రోజు ఎంపీ రాజీనామా చేసిన మరి ఎంపీని గెలిపించుకోవడం కోసం ఆ రోజు నేను షర్మిలమ్మ బయటికి రావాల్సి వచ్చింది. ఆ రోజు దేవుని దయ వల్ల మీ అందరి సహకారంతో ఆ రోజు 18 మందికి 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఎంపీని రాజమోహన్ రెడ్డి గారిని ఆ రోజు గెలిపించారు. మీ అందరు కూడా మీ సహకారం వల్లనే ఈ రోజు కూడా మీ ముందర నిలబడి ఉన్నాము అంటే కేవలం మీ అభిమానం మాత్రమే అని కూడా మీకు చెప్తున్నా. ఈ రోజు నేను మీ ముందు నిలబడినానంటే ఎలక్షన్ల కోసం మీ ముందరికి రావాల్సి వచ్చింది. ఈ రోజు తర్వాత మళ్ళా నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాను అంటే మీరందరూ నా కుటుంబం అని నేను అనుకున్నా. రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ఎప్పుడు కూడా ప్రజలే మా కుటుంబాలు అనుకున్నారు. మీకోసమే జీవించారు, మీకోసమే పరితపించారు. రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ మినిట్ వరకు ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా మీ పనిలోనే, మీ సేవలోనే ఉన్నారు. ఆయన రచ్చబండ కోసం పోయి ఆ రోజు ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోవడం జరిగింది. మరలా జగన్ బాబు రావడం జరిగింది. జగన్ బాబు మీ మధ్యలోనే ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఇవాళ జగన్ బాబు మీద ప్రేమతో వస్తా ఉన్నారు అమ్మ చెల్లి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కామెంట్ చేశారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీకు ప్రేమలు విలువలు మీకు తెలియవు. మీరు ఎవరిని ఉద్ధరించారు? ప్రజలను ప్రేమించారా? మీ వాళ్ళని ప్రేమించారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కొడుకును మాత్రం ప్రేమించారు. ఏం అర్హత లేకపోయినా 3 ఉద్యోగాలు ఇచ్చే ఆయన నిలబెట్టారు. కానీ ఎవరిని ప్రేమించారు మీరని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మని ప్రేమించారా? లేదు, వాళ్ళ అమ్మని కూడా చూసుకోలేదు. ఆయన వాళ్ళ కుటుంబాన్ని, తమ్ముడు కుటుంబాన్ని ప్రేమించారా? అది కూడా చూసుకోలేదు. పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు గారిని పోయి మరి ఆ రోజు అది కూడా ఆయనకు వెన్నుపోటు పడిచింది సందర్భం మనం చూసామని కూడా చెప్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని వాడుకొని వాళ్ళని వదిలేసిన సందర్భం మీకుంది చరిత్ర అని కూడా చెప్తా ఉన్నా. నేను రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ప్రజల కోసం వాళ్ళు ఈ కుటుంబాన్ని ప్రేమించడం కాదు, ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళని కూడా చెప్తా ఉన్నా. నేను ఇవాళ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకైనా పోరాడే తత్వం వాళ్ళది. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్ బాబుని కూడా మీరు చూశారు. ఈ 9 సంవత్సరాలుగా జగన్ బాబుని చూశారని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు మీరు జగన్ ఎప్పుడు చెప్పేవాడు, నాన్న నాకు ఈ కుటుంబాన్ని నన్ను ఒంటరిగా చేయలేదు, ఈ కుటుంబం నాకంతా ఇచ్చిపోయాడని చెప్పి మిమ్మల్ని చూసి ఎన్నోసార్లు ఆయన పరితపించాడు, చెప్పాడు కూడా. కాబట్టి ఈరోజు మీరందరూ నా కుటుంబం అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చానని కూడా మీకు తెలియజెప్తా ఉన్నాను ఇవాళ.